Hey guys, Madhav here. So, welcome to the WordPress tutorials. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది ఒక ఇమేజ్ వర్డ్ప్రెస్లోకి ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఆ ఇమేజ్ని ఎలా క్రాప్ చేయాలి, లేదా ఆ అప్లోడ్ చేసిన ఇమేజ్ని వేరే వేరే పోస్ట్లోకి ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. సో వన్స్ మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మనకి మీడియా అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకే, ఇక్కడ మీడియా ఆప్షన్లో మనకి టూ సబ్ ఆప్షన్స్ కనబడతాయి. ఫస్ట్ వన్ వచ్చి లైబ్రరీ, సెకండ్ వన్ వచ్చి యాడ్ న్యూ. లైబ్రరీ అంటే ఆల్రెడీ యాడ్ చేసిన ఫొటోస్ అన్నీ మనకి లైబ్రరీలో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో యాడ్ న్యూ ఆప్షన్ అంటే కొత్తగా మనం ఫోటో అప్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి యాడ్ న్యూ చూద్దాం. సో మీరు యాడ్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి. సో మనకి ఇక్కడ ఒక చిన్న విండో కనబడడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి, సో మనకి ఫోటో అప్లోడ్ అవుతుంది. ఓకే, లేదా మీరు ఆ ఫోటోని డ్రాగ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నేను ఇంకొక ఫోటో చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూసారా ఈ ఫోటో అనేది అప్లోడ్ అయింది. సో ఈ ఫోటో అప్లోడ్ సైజ్ వచ్చి మ్యాక్సిమం 2 MB. ఓకే, సో ఇప్పుడు నేను ఫోటో అప్లోడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫొటోస్ని చూడాలనుకోండి, మళ్ళీ జస్ట్ లైబ్రరీ క్లిక్ చేస్తే మనకి ఏవైతే మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఫొటోస్ మనం ఇక్కడ చూడవచ్చు. చూసారా, నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫోటో, ఇందాక ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ నేను ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఒకవేళ దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క డీటెయిల్స్ మనకి కనబడడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఆ ఇమేజ్ URL కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఓకే, నార్మల్గా ఏంటంటే మనకి మామూలుగా సో మన ఇమేజ్ అంటే మామూలు ఇమేజ్ అనుకుంటాం. సో ఇదే మనకి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఇమేజ్కి కూడా మనకి ఒక URL అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అంటే మన వెబ్సైట్ అలాగే స్లాష్ వచ్చి ఆ ఇమేజ్ ఏదైతే ఫార్మాట్లో ఉందో .jpg .gif ఆ ఫార్మాట్లోకి మనకి URL అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే, వన్స్ ఇలా URL క్రియేట్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కింద మనం టైటిల్ అనేది దానికి ఇవ్వాలన్నమాట. ఈ ఇమేజ్ యొక్క టైటిల్, ఒకవేళ మీరు ఆల్రెడీ టైటిల్ ఆ ఇమేజ్కి ఇచ్చేసి అప్లోడ్ చేశారనుకోండి, ఆ టైటిలే మళ్ళీ ఇక్కడ దీనికి అప్లై అయిపోతుంది అన్నమాట టైటిల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి క్యాప్షన్. సో ఈ క్యాప్షన్ ఎందుకంటే సో ఒకవేళ చూడండి, ఎప్పుడైనా మీకు ఇమేజెస్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, సో మనకి ఆ ఇమేజ్ దగ్గర ఇంటూ మార్క్ వచ్చి ఒక చిన్న మ్యాటర్ కనబడుతుందా, ఎప్పుడైనా చూసారా అలాగా? సో దాన్ని క్యాప్షన్ అంటన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఆ ఇమేజ్ లోడ్ అవ్వకపోతే మనకి క్యాప్షన్ కనబడుతుంది అన్నమాట. అంటే ఆ ఇమేజ్ పేరు కనబడుతుంది అన్నమాట, లేదా ఈ క్యాప్షన్ ఏదైతే ఇచ్చామో ఆ క్యాప్షన్ అక్కడ కనబడడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి ఆల్ టెక్స్ట్. సో ఈ ఆల్ టెక్స్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఈ ఇమేజ్లో వచ్చి మనకి టైటిల్ అలాగే ఆల్ టెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే ఆల్ టెక్స్ట్ అనేది మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఈ ఆల్ టెక్స్ట్లో మనకు ఒక నేమ్ ఇచ్చామనుకోండి, చూడండి ఇప్పుడు ఆసమ్ పిక్చర్స్ ఎవర్ కవర్ పేజ్ అని ఇచ్చి ఆల్ పిక్చర్లో కూడా అదే ఇచ్చామనుకోండి జస్ట్ మనం. సో సో మనం ఎప్పుడైనా గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి ఈ పేరు టైప్ చేసి చూడండి, మీకు ఆ ఇమేజ్ వస్తుంది. సో దీన్ని ఆల్ టెక్స్ట్ ఇమేజ్ అంటారు. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ ఇమేజ్ని ఈ ఆల్ టెక్స్ట్ ద్వారా అది రికగ్నైజ్ చేసి చదవగలదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇందులో డిస్క్రిప్షన్, ఈ ఫోటో ఎందుకు అన్నది మనం ఈ డిస్క్రిప్షన్లో రాయొచ్చు. సో ఇది ఆప్షనల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం పైన చూస్తే ఫైల్ టైప్లో మనకి దాని పేరు కనబడుతుంది, అలాగే ఆ ఫైల్ టైప్ ఇమేజా లేదా JPG అన్నది ఏంటన్నది, సో అది ఎప్పుడు అప్లోడ్ చేశారు, అలాగే దాని ఫైల్ సైజ్ ఎంత ఉంది, సో ఇది వచ్చి ప్రస్తుతం ఇప్పుడు ఏ డైమెన్షన్లో ఉంది, అంటే సో ఇమేజ్కి ఏ డైరెక్షన్లో ఉంది, విత్ ఎంత హైట్ ఎంత అన్నదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇందులో వచ్చి డిలీట్ పర్మనెంట్లీ. ఒకవేళ ఈ ఫోటో డిలీట్ చేయాలనుకోండి, సో ఇక్కడ డిలీట్ పర్మనెంట్లీ క్లిక్ చేసి ఆ ఫోటో మనం డిలీట్ చేయొచ్చు. లేదా ఒకవేళ ఈ పిక్చర్ని ఎడిట్ చేయాలనుకోండి, ఎడిట్ పిక్చర్ అని క్లిక్ చేయొచ్చు. మీరు క్లిక్ చేస్తే మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. సో కొత్త డైమెన్షన్లో మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు, లేదా మనం ఈ ఇమేజ్ని క్రాప్ చేయొచ్చు, లేదా ఇమేజ్ని చేంజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ విధాలుగా మనం ఈ ఇమేజ్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే,
వన్స్ ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయొచ్చు. ఇలా ఇమేజ్ మనకి సేవ్ అవుతుంది అన్నమాట ఫైనల్గా. ఓకే, సో నెక్స్ట్ ఇమేజ్ చేయాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఇమేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మనకి దీన్ని ఎలా కావాలితే అలా చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక పోస్ట్లో ఈ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. దాని ముందుగా ఇక్కడ ఇంకో కొన్ని ఆప్షన్స్ ఏంటంటే ఆల్ మీడియా ఐటమ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి లైబ్రరీలో మనం ఆడియో ఫైల్ చేయొచ్చు, వీడియో ఫైల్ చేయొచ్చు, లేదా ఇమేజెస్ చేయొచ్చు. ఇవన్నీ మనకి ఇక్కడ లైబ్రరీలో మీడియాలో కనబడడం జరుగుతుందంట. మీడియా అంటే ఆల్ థింగ్స్ అన్నమాట. ఏవైతే మనకి ఇమేజెస్, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి మీడియాలో రావడం జరుగుతుంది. చూసారా, ఇమేజెస్, ఆడియో, వీడియో అండ్ అటాచ్డ్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు మనం ఈ నెల ఒక 10 ఫొటోస్ యాడ్ చేసామనుకోండి, సో దీని ప్రీవియస్ మంత్ ఒక 100 ఫొటోస్ యాడ్ చేసామనుకోండి, సో మనం దాన్ని ఏ నెల ఆ నెల ఇమేజెస్ చూసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఆల్ డేస్ అని సెలెక్ట్ చేసి ఆ మంత్ సెలెక్ట్ చేస్తే ఆ మంత్లో ఉన్న ఇమేజెస్ మనకి కనబడడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో మీరు ఏదైనా ఒక ఇమేజ్ని ఫైండ్ చేయాలనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ ఇమేజ్ నేమ్ టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఆసమ్ అని క్లిక్ చేశాను. చూసారా, మనకి ఇందాక ఎందుకంటే ఇది ఆసమ్ అని నేమ్ ఇచ్చాం కదా, అందుకని ఆ సెర్చ్ ఆప్షన్ ఆసమ్తో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజ్ చూపించింది. సో ఇలాగా. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్లో ఎలా ఒక ఇమేజ్ యాడ్ చేయాలో చూద్దాం. సో నేను పోస్ట్ ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, జస్ట్ దీని కిందకు వచ్చి సో ఇక్కడ యాడ్ మీడియా అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఫోటో అయినా డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్లోడ్ చేయాలనుకోండి, అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసి ఆ ఫైల్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఆ ఫోటో ఇక్కడికి డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఇలా కూడా మనం ఆ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. లేదా మనం ఆల్రెడీ అప్లోడ్ చేసామనుకోండి, మీడియా లైబ్రరీలో ఆ ఫోటో కనబడితే దాన్ని క్లిక్ చేసి ఇన్సెట్ ఇంటూ ద పోస్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా, సో ఇప్పుడు దీన్ని పెద్ద చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ మనకి ఆ ఇమేజ్ చివరిన చిన్న బ్లాక్స్లా కనబడుతున్నాయా, ఆ బ్లాక్స్ని పట్టుకుని జస్ట్ రీసైజ్ చేయొచ్చు. దాన్ని మీరు రీసైజ్ చేసే కొద్దీ మనకి అక్కడ చూసారా ఎంత డైమెన్షన్లో ఉందని చూపిస్తుంది మనకి. సో ఇలా మనం చేయొచ్చు. ఒకవేళ ఈ ఇమేజ్ని మనం లెఫ్ట్ కార్నర్ లేదా రైట్ అలైన్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి పైన 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి: అలైన్ లెఫ్ట్, సెంటర్, రైట్ ఆర్ నో అలైన్మెంట్. సో ఇప్పుడు అలైన్ సెంటర్ చేశాను అనుకోండి, ఈ ఇమేజ్ సెంటర్కి అవుతుంది. లేదా రైట్ చేస్తే ఆ ఇమేజ్ రైట్కి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇలా మనం చేయొచ్చు. ఒకవేళ ఈ ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు మళ్ళీ యాడ్ మీడియాలోకి వెళ్ళి చేయడం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీ ఇమేజ్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఆప్షన్లు వచ్చాయి కదా, ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఎడిట్, ఆ ఇమేజ్ని ఆటోమేటిక్గా మనం ఇక్కడే ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ అలాగే ఇక్కడ మీరు కస్టమ్ సైజ్ అనేది కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో కస్టమ్ సైజ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ 300 టైప్ చేస్తే ఆటోమేటిక్గా హైట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, జస్ట్ క్లిక్ అప్లోడ్ చేశాను అనుకోండి, చూసారా ఆ ఇమేజ్ చిన్నదైపోయింది. ఇలా ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. థంబ్నెయిల్ వచ్చి 150x150, అలాగే మీడియం, అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అలాగే దీనికి ఈ ఇమేజ్ ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, మనం ఇంకో యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో కస్టమ్ యూఆర్ఎల్ని క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, సో ఆటోమేటిక్గా అప్డేట్ అని క్లిక్ చేస్తే చాలు. చూసారా, ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేశాను కదా, వ్యూ పోస్ట్ క్లిక్ చేశాను నేను. ఇప్పుడు సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూసారా మనకి ఇమేజ్ దగ్గర చూస్తే మనకి ఇక్కడ లింక్ కనబడుతుందా, చూసారా, trixlearning.com. ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏదైతే కస్టమ్ లింక్ ఇచ్చామో ఆ లింక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇలా మనం డిఫరెంట్ ఆప్షన్స్ యూస్ చేసుకొని మనం మన ఇమేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, జస్ట్ లైబ్రరీలోకి వెళ్దాం మళ్ళీ. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్ అనేది కావాలనుకోండి, యాడ్ న్యూ క్లిక్ చేసి అలాగే ఇందాక సేమ్ ప్రొసీజర్, ఫైల్ అనేది మళ్ళీ అగైన్ అప్లోడ్ చేయొచ్చు, అలాగే మన పోస్ట్లోకి చేయొచ్చు, లేదా పోస్ట్లోంచే కొత్త ఫోటో అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా మనం ఈ మీడియా ఆప్షన్ యూజ్ చేసుకుని మన ఫోటోని డిఫరెంట్ విధాలుగా చేంజెస్ చేయొచ్చు, లేదా ఎక్కడ కావాలితే మనకి అక్కడ వెబ్సైట్లో
అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.